కూడా మా ఊరు ఎవరికి తెలియదు బ్రో బతినవరపల్లి అనేసి. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు మా ఎద్దు వచ్చినప్పటి నుంచి మా ఊరికే కాదు అందరు పిల్లకాయలకు కూడా మా ఎద్దు ఒక బ్రాండ్ అయితే తెప్పించింది, కింద పేరు పైన వరకు తెప్పించింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎద్దునైతే ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము. పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మాటలు అయితే తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? హాయ్ బ్రో, నా పేరు నితిన్ బ్రో. ఓకే, ఎద్దు పేరు బ్రో? భస్మాసుర. ఓకే, మీ ఎద్దుని ఎక్కడ, ఎవరి దగ్గర, ఎన్ని పళ్ళల్లో, ఎవరి దొడ్లో పెట్టారు? పీలేరు దిగాను బ్రో. అంటే మన సర్కిల్ కాదు బయట? మన సర్కిల్ కాదు బయట. ఏం బ్రో అంత దూరం? అంటే మన సర్కిల్లో చాలా ఓట్లు ఉన్నాయి కదా, అక్కడ కాకుండా అక్కడికి పోవడానికి? అక్కడ పోవడానికి కారణం ఏంటంటే మన సైడ్ లో పట్టుకుంటే ఇది మా ఆవులది మీ ఆవులది అని చెప్పుకుంటారు కాబట్టి మాకు నచ్చదు. కాబట్టి మేము ఎవరికి తెలియకుండా ఉండాలనేసి దూరంగా పోయి పట్టుకోవచ్చు. ఓకే, సో అంటే అక్కడ పండగ నిక్రమో కాదనేది ఐడియా లేదు కదా, సో దీన్ని ఎంచుకి పండుగలు వస్తుంది ఎట్లా పోతానే ఎట్లా అట్రాక్షన్ కుదిరింది? దాని అట్రాక్షన్ ఎట్లా కుదిరింది అంటే దాని హైట్, దాని జంప్ అవి చూసి బాగా నచ్చింది, అందువల్ల పట్టుకొచ్చుకున్నాం. ఓకే, మీరు పోయినప్పుడు ఎన్ని పళ్ళ మీద ఉంది? మీరు పట్టిన 4 బలుతా ఉంది బ్రో. ఎంత ప్రైస్ బ్రో? 52,000 పడింది మాకు. 52,000. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని పళ్ళ మీద ఉంది బ్రో? ప్రెసెంట్ 6 పళ్ళు అయిపోయింది. పక్కన కడ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పడింది బ్రో. ఓకే, 6 పళ్ళు అయిపోయింది. ఓకే, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి సుమారు ఎన్ని పండుగలు వదులుంటారు? 10 పండుగలు వదిలాం బ్రో. 10 పండుగలు. ఫస్ట్ పండుగ ఏది బ్రో? ఫస్ట్ పండుగ కొండకిందపల్లి. నిన్న చంద్రగిరి పండుగ లాస్ట్. అంటే ఈ గడిచిన 10 పండుగల్లో మీకు మంచి పర్ఫార్మెన్స్, అంటే మీకు ఈ ఎద్దుని మీకు పేరు వచ్చిండేది ఏ పండుగ అని చెప్తారు? పేరు వచ్చిందంటే చానంబట్ల పోలరెడ్డిపల్లి బ్రో. ఓకే, ఈ రెండు టాప్ మీ దృష్టిలో. సో మిగతా కూడా బాగా వచ్చినాయి, బట్ మిగతా కూడా బాగా వచ్చాయి, కానీ ఆ దోళ్ళ ముందర అడ్డపడటము ఇలాంటివి కొన్ని జరిగాయి. ఓకే, పలకైతే ఇవ్వలేదు. పలకి మేము పట్టుకొచ్చినాక ఇంతవరకు ఆ ఊర్లో పలకి ఇవ్వలేదు మాకు. ఓకే, మీరు 4 పళ్ళ మీద పట్టుకొచ్చారు. 10 పండుగల్లో ఎక్కడ పలకి వస్తుంది? అంటే మీరు ఏదైతే పండగ కోసం కావాలనుకుని పోయినారో దాన్ని మీరు సాటిస్ఫై? మాకు సాటిస్ఫై, ఫుల్ సాటిస్ఫై. అంటే మీరు పెట్టిన ప్రైస్ సాటిస్ఫై. ఓకే బ్రో, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి దానా ఏమన్నా పెడుతున్నారా, నార్మల్ గా చూసుకుంటున్నారా? దానా మామూలుగా పెడతా ఉన్నాం ఎక్కువగానే. మాకు దాని వల్ల కొంచెం దానా పెట్టడం వల్ల దానికి కొంచెం గెస రావటం అట్లా జరుగుతా ఉంది అనేసి ఇప్పుడైతే దానా అయితే ఏం పెట్టేది లేదు. ప్రెసెంట్ జస్ట్ పచ్చిగడ్డి, వరిగడ్డి లేకపోతే ఆ గుట్టలో తోలుతాం మేము. అంటే స్పెషల్ గా అయితే ట్రీట్ అయితే లేదు, ఆపేసాం. చానం బట్టల తర్వాత ఇంతవరకు దాన్ని స్పెషల్ గా ట్రీట్ చేసిన రోజు లేదు ఇంకా. ఓకే, ఫస్ట్ పండుగ నుంచే పలక కట్టారు బ్రో మీదికి? కమ్మాల మిట్ట పండుగలో మాత్రం మేము ఫస్ట్ పండుగ కాబట్టి ఎట్లా పోతుందో పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో మాకు తెలియదు కాబట్టి నార్మల్ గా వదిలాము. నెక్స్ట్ ప్రతి పండగకి పలక కట్టేసి వదిలాము. ఓకే, అంటే మీరు పలక కట్టారు, పర్ఫార్మెన్స్ భయంకరంగా వచ్చింది, గుర్తింపు శానం బట్టల నుంచి వస్తుంది, శానం బట్టల నుంచి ప్రతి పండగకి వస్తుంది గుర్తింపు. బట్ కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ముందర దూడ వదిలేయటము, ఎద్దు గుడ్దేయటము. నిన్న కూడా చంద్రగిరిలో జస్ట్ మిస్ లో ఒక ఎద్దు అడ్డపడిపోయింది. ఆ ఎద్దుని ఎవరైనా వెనక లాగారో తెలీదు, ఎద్దు పట్టేశారు. పట్టేసిన పల్లె అడ్డంగా ఉంది. అది ఈ కరెక్ట్ గా నేరుగా వచ్చి అటు సైడ్ తిరిగిపోయింది కాబట్టి సరిపోయింది. ఆడ ఎద్దు గుట్టుంటే ఖచ్చితంగా అది స్లో అయిపోయింది ఆడే. ఓకే, సో వదిలేటప్పుడు కానీ లేదా అల్లు ఉన్నప్పుడు చూసుకొని వదలాలి. ప్రతి ఒక్కరు మనమని కాదు, ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనం ఇంత వేస్తున్నాం అంటే మన ఒక జల్లికట్టు మీద అభిమానమే కాబట్టి ప్రతి ఒక్కరు వదిలే వాళ్ళు కొంచెం చూసుకొని వదులుకుంటే వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు ఎంచుకున్న పేరు భస్మాసుర అంటే కొంచెం రాక్షస్ పేరు కదా, ఆ పేరే పెట్టడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? నాకు కర్ణాటక భస్మాసుర అంటే చాలా ఇష్టం బ్రో. ఓకే, అట్లా ఇన్స్పైర్ అయ్యి నా ఎద్దు కూడా కెమెరా కూడా కనపడకుండా వెళ్ళాలి అనే ఒక దీంతో నేను ఆ పేరు పెట్టుకున్నాను బ్రో. ఓకే, సో ఆ పేరు పెట్టుకునే దానికి కూడా సాటిస్ఫై. రీసెంట్ గా పోలరెడ్డిపల్లిలో నేను ఇంట్రొడక్షన్ అనుకోకుండా తీసుకున్నాను, ర్యాంప్ అన్నారు, ఆ ర్యాంప్ అయితే చూపించింది బ్రో. ఓకే, సో ఆ క్లిప్ అయితే పెడతాను చూసేయండి. ఇంకోటి బ్రో, అంటే శానం బట్టల పర్ఫార్మెన్స్ బాగుందన్నారు, పోలరెడ్డిపల్లి బాగుందన్నారు కదా, ఈ మధ్య కాలంలో మీకేమన్నా ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ వచ్చినా ఇప్పుడైతే ప్రెసెంట్ గా అయితే మా అమ్మ ముందు చానం బట్టల పండుగ తర్వాత ఇచ్చేయాలని ఫుల్ ప్రెజర్ ఉంది బ్రో. మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు మా మమ్మీయే వద్దంటాంది. అంటే ఎందుకంటే దీని బాగోగులు A to Z నేను పట్టుకొని వచ్చినప్పటి నుంచి మేము దాని దగ్గరికి పోయేది చాలా తక్కువ. ఓకే, మా అమ్మే దాన్ని మేపేది, మా అమ్మే దాన్ని బాగోగులు చూసేది. మా అమ్మే పండగ పట్టుకోబోయేటప్పుడు ఫస్ట్ మా అమ్మ దారం పట్టిస్తేనే మేము పట్టుకొచ్చుకుంటాం, లేదా పట్టడం. ఓకే, అంటే పశువుల పండుగ మీద మీకున్న పిచ్చితో పట్టుకొని వచ్చారు, బట్ మీ మమ్మీ కొంచెం అంటే మా మమ్మీ మాకు అంటే స్టార్టింగ్ నుంచి మా మమ్మీ మాకు అంటే అందరూ మా మమ్మీ ఇదని నచ్చేదో ఎట్లా అంటే ఇప్పుడు పండగ తోలుకోకపోతే ఏమొస్తుంది అట్లా ఎన్ని చెప్పినా మా మమ్మీ చూసుకొని పోండి అలా చెప్పి పంపిస్తుంది బ్రో. ఓకే, మీ మమ్మీ మొత్తం బాగోగులు చూసుకుంటూ ఉంటారు.
అంటారు. మా మమ్మీ మాకు సపోర్ట్ లేకపోతే మా ఎద్దు లేదు, అది ఫైనల్ మాట. సో ఎప్పుడు ఫస్ట్ లో అయితే వద్దు వద్దు అంటా ఉంది 50-50 ఉంది, ఇప్పుడైతే ఇప్పుడైతే అమ్మనిచ్చేది కాదు. సో అంత బాండింగ్ కుదిరిపోయింది ఇంట్లో వాళ్ళకి. ఓకే బ్రో, అంటే మీరు ఉత్త పేరు కాకుండా వదిలేటప్పుడు కూడా బతిని అంటే మీ ఊరు పేరు బీవీపల్లి బస్మాసుర అని చెప్పి, అంటే మీ ఊరు పేరు కూడా కొంచెం ముందుకు రావాలన్నా లేకపోతే మా ఊరు పేరు కూడా రావాలనేసి. ఎద్దుతో మా ఊరు అనేది చాలా లోపలికి ఉంటుంది కాబట్టి ఎవరికి తెలియదు. మేము ఈసారి ఫస్ట్ టైం పండగ చేసాము, కానీ మేము అనుకున్న ఎందుకంటే ఒక రకంగా బాగా జరిగింది మా ఊర్లో పండగ, కానీ అందరు రాలేకపోయినారు. కొంత గంగుడుపల్లిలో పండగ ఉంది, దానివల్ల నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేస్తాం బ్రో. ఓకే బ్రో, ఎద్దు పేరు మీ పేరు అండ్ ఊరి పేరు అంతా అంటే నిలబెట్టుకునేలా చేస్తాను, నిలబెట్టుకునేలా చేస్తాను బ్రో. ఓకే ఓకే బ్రో, మీ ఎద్దు గురించి మీరు గర్వంగా జరిగిన పండగల గురించి కానీ జరగబోయే పండగల గురించి కానీ దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పాలనుకుంటారు? కొంచెం గర్వంగా ఫీల్ అవ్వే సిచ్యువేషన్. గర్వంగా ఫీల్ అయ్యే విషయం అంటే ఇంకా మా ఎద్దు ఖచ్చితంగా కెమెరా కనపడకుండా వెళ్తుంది బ్రో, అది ఫైనల్ మాట. ఓకే, అంటే స్పీడ్ బాయింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, పలకలు మీరు బ్రో అంటే మామూలుగా పర్సనల్ ఫోటోలు వేస్తూ ఉంటారు, జగనన్న వేస్తూ ఉంటారు, అంటే అభిమానమా లేకపోతే? జగనన్న అభిమానం. మేము పర్సనల్ గా అంటే మా సరౌండింగ్స్ లో మాకు అందరు కావాలి కాబట్టి, మా సరౌండింగ్స్ లో పార్టీ కాదు అది ఏ పార్టీ ఉన్నా మాకు అందరు కావాలి కాబట్టి మేము మా సరౌండింగ్స్ లో మాత్రం మా పర్సనల్ ఫోటోలు వేసుకుంటాం. ఓకే, పర్సనల్ ఫోటోలు అంటే మీకు నచ్చినట్టు మీరు ఏ ఫోటోలు ఇదే వేసుకుంటాం, అట్లా ప్రెజర్ ఏం ప్రెజర్ లేదు. సో జగనన్న అభిమానం కాబట్టి మాకు ఆ ఊర్లో ఆ పలక వేయాలంటే ఆ పలక వేసుకుంటాం జగనన్న. మా సరౌండింగ్స్ లో మా పంచాయతీ మా పరిధిలో మాత్రం మేము వేయం, ఎందుకంటే మాకు అందరూ కావాలి కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా మేము వేయం. ఓకే, సో అంతే మీకు నచ్చింది చేస్తా ఉంటారు, పలకలు కడతా ఉంటారు, ఎవరు చెప్పి కానీ ఫిక్స్ ఏం లేదు. ఓకే, ఇంకోటి బ్రో, మీ ఎద్దుని వదలాలంటే అల్లులో ఒక పండగ వదలాలంటే ముందుగా వచ్చే అంటే మీకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ యూత్ ఉన్నారా? మా బావాడిది ఒకడు ఉంటే చాలు, మా బావాడిది మా తమ్ముడు. ఓకే, సో మీ ఊర్లో పిల్లకాయలు హెల్ప్ చేస్తారు అంటే? అందరు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు బ్రో. సికాడ నుంచి పోయి మళ్ళీ ఇంటికి రావడానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఒక పండగకి? ఒక పండగకి 5,000 అట్లా అవుతుంది బ్రో. 5,000 పలక కాకుండా మొత్తం కలిపి 5,000 అవుతుంది. 5,000 అవుతుంది. ఓకే బ్రో, 5,000 అంత ఖర్చు పెట్టి పండగలో వదిలి మంచి పేరు తెస్తుంది కదా. సో ఖర్చుని ఏ విధంగా చూస్తున్నారు పండగలతో? ఖర్చుని హ్యాపీనెస్ కోసం పెడుతున్నాను అంతే కదా బ్రో. ఆ హ్యాపీనెస్ మీ 10 కోట్లు ఇచ్చినా రాదు కదా బ్రో. అంటే పొలిటికల్ పలకలు కట్టేటప్పుడు కొంచెం గుర్తింపు కోసం చాలా మంది ఖర్చు పెడతా ఉంటారు కదా, ఆ పాయింట్ మాకు గుర్తింపు కాదు, మాకు జగనన్న అభిమానం. మేము అభిమానంతో చేస్తున్నాం. మా ఎద్దు బాగా పోవాలి, మాకు హ్యాపీనెస్ అంతే. ఎద్దుల గురించి చెప్పినారు కదా, ఇట్లా నెమలికలు బిగేది అలాంటివి ఏమన్నా దాని గురించి అని చెప్పాలనుకుంటున్నారా? అలాంటివి చెప్పాలంటే ఇంకా మనం మ్యాన్ హ్యాండ్లింగ్ దా చేసుకోవాలి బ్రో వాళ్ళని. ఎందుకంటే ఇక్కడ మన జరిగిన ఇరంగారిపల్లి పండుగలో కూడా మా ఎద్దుగా బలం ఉంది కాబట్టి వచ్చింది. కొన్ని పండగల్లో ఏమవుతుంది, నిన్న ఏది మన చంద్రగిరిలో కూడా మా ఎద్దు జెండాలు పట్టినాక మా ఎద్దు చాలా నిలిచిపోయింది. ఓకే, మా ఎద్దు బలం ఉంది కాబట్టి వాడిని కూడా ఎత్తుకోవచ్చింది ముందరకి. లాస్ట్ లో ఒక ఎద్దు వచ్చిందని చెప్పాను కదా, ఆ ఎద్దు వచ్చిన తర్వాత ఆడ స్లో అయ్యి పక్కకి వెళ్ళేటప్పుడు జెండా పట్టినారు. ఓకే, జెండా పట్టిన తర్వాత ఎద్దు స్లో అయింది. ఎద్దు బలం ఉంది కాబట్టి ముందర దట్టే కొద్దికి వచ్చేసింది. ఓకే, సో చూడండి గైస్, చాలా మంది అంటే అన్ని సందర్భాలు ఒకేలాగా ఉండవు. పెద్ద పెద్ద ఎద్దులు కూడా అలా దొరికి చాలా పేరు అయితే పోతుంది. బుల్ ఫైటర్స్ ఎవరైనా సరే మగోళ్ళుగా ఉండేవాళ్ళు, గర్వంగా చెప్పాలంటే మగోళ్ళుగా ఉండేవాళ్ళు డైరెక్ట్ ఎద్దుకుండే పలక బట్టి పడితే వాళ్ళు మగోళ్ళు అంటారు. ఓకే, డైరెక్ట్ పలకని పడితే జెండాలు పట్టేది, గోళ్ళ మీద నిలబడుకొని జెండాలు పట్టే వాళ్ళని ఖచ్చితంగా నేనైతే చెప్తాను, ఎవరైనా సరే నా ఎద్దుకి నా ప్రజెంట్ నిన్న కూడా నా చెయ్యి బాగాలేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. ఓకే, నా చెయ్యి ఆపరేషన్ జరిగింది, మా ఊళ్ళో ఆనందం కోసం నేను ఎద్దునేసాను. మా ఊర్లో మా అన్నోళ్ళ ఫంక్షన్ ఉన్నా నేను అన్ని చూసుకోకుండా మా ఊళ్ళో ఆనందం కోసం నేను ఎద్దునేసాను. ఓకే, మనకు తరతరాలుగా వస్తున్న పశువుల పండుగ సాంప్రదాయంగా కొంచెం హ్యాపీగా ఉండేదని జరుపుకుంటాం. ఆ దాంట్లో ఇలాంటి పనులు చేయకపోతే ఇంకా మరింత హ్యాపీ అని చెప్పే ఉద్దేశం. సో గైస్ విన్నారు కదా, దయచేసి అట్లాంటి పనులు చేయొద్దండి. మొన్న ఇరంగవరపల్లిలో కూడా ఘోరంగా పట్టినారు. సో యూత్ కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా కంట్రోల్ తప్పవుతుంది. ఓకే బ్రో, మీ ఎద్దు గురించి మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా ఎద్దు అంటే మాకు చాలా ఇష్టం బ్రో. అంటే ఇంకోటి బ్రో, ఇది దగ్గర పండుగలు అయితే విధ్వంసం సృష్టిస్తుంది. నార్మల్గా ఉన్నప్పుడు కామ్గా కాదు, ఎవరు పట్టుకున్నా. ఇప్పుడు మా ఊర్లో ఎవరన్నా వచ్చి అన్నా మేము లేదు కట్టేయండి అంటే పోయి కట్టేస్తారు. ఓకే, మా ఎద్దు ఎవరిని ఏమందు. మా ఎద్దులో ఉండే దానికంటే గొప్పతనం ఏంటంటే అది ఒక్కటే. ఓకే, మీ ఎద్దులో చెప్పుకోదగిన మంచి గుణం ఏదైనా ఉందంటే పండగ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంతే. మిగతా టైంలో అందరినీ పండగలో కూడా మీరు ఫస్ట్ అల్లీలో పట్టుకొచ్చేటప్పుడు కూడా పసిబిడ్డ వచ్చినట్టు దారం పట్టుకుంటే వెనకాల వస్తూ ఉంటుంది. ఎవరన్నా చూస్తే కూడా ఆశ్చర్యపోతుంది, ఏంది ఇట్లా వస్తుంది అనేసి.
కానీ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఊహలకు అందదు. వాళ్ళ ఊహలకు అందం. సో నేను కూడా చూశాను. సో ఆ విధంగా ఉన్నప్పుడు మంచి గుణం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి బ్రో, మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏమన్నా పూసేది అట్లా ఏమైనా మమ్మల్ని ఇంతవరకు అట్లా ఇబ్బంది పెట్టలేదు. మాకు ఏ ఇబ్బంది లేదు దానివల్ల ప్రెసెంట్. కాబట్టి మీ పేరు నిలబెడుతుంది, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. సో దానివల్ల మీ ఎద్దుని అమ్మే సిచ్యువేషన్ లేదు, మీ ఎద్దు మీద అభిమానం ఇంకా పెరిగింది. అవును. ఓకే బ్రో, మీ వీళ్ళ యూత్ అయితే ఉన్నారో వాళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం వాళ్ళ ఎద్దు గురించి. బ్రో ముందుగా మీ పేరు బ్రో? సాయి కిరణ్ రెడ్డి బ్రో. ఓకే బ్రో, మీ ఎద్దు గురించి గర్వంగా మీరు చూసిన పండగల్లో అంటే వదిలిన పండగలను దృష్టిలో పెట్టుకొని, జరగబోయే పండుగల దృష్టిలో పెట్టుకొని ఏం చెప్తారు? ఎద్దుకి ఎదురుగా వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, గుద్దితే మాత్రం బతకరు, ఎముకలు ఇరిగిపోతాయి బ్రో. అది మాత్రం గర్వంగా చెప్తాను నేను. దీని స్పీడ్ని తట్టుకోలేరు, ఫ్యూచర్లో ఖచ్చితంగా టాప్లో వస్తుంది ఇది. అంతే. కాన్ఫిడెన్స్ ఏ పండగతో మీకు వచ్చింది పర్సనల్గా? నేను పర్సనల్గా చంద్రగిరి చూసాను బ్రో. చంద్రగిరి ముందు వరకు ఇది ఓకే పోతా ఉంది. చంద్రగిరి టాప్ ఎత్తేసింది. ఆ తర్వాత చూసిన ఇరంగారపల్లి ఇంకా టాప్ వచ్చింది, కానీ జెండాలు పట్టడం వల్ల కొంచెం లాస్ట్లో కొంచెం స్లో అయింది. కానీ మళ్ళీ పోల్రెడ్డిపల్లి మీరే చేశారు, అది ఏ రేంజ్లో వచ్చిందో అది ఇంక ముందు కూడా అలాగే వస్తుంది, తగ్గేదే ఉండదు దీని విషయంలో. ఓకే, తగ్గేదే లేదంటారు, రాను పెరిగేది అంటారు. బ్రో ఈ అన్న కూడా ఉన్నారు. బ్రో మీ పేరు బ్రో? ప్రవీణ్ బ్రో. ఓకే, మీ ఎద్దు గురించి, జరిగిన పండుగలు, జరగబోయే పండుగల గురించి గర్వంగా మీరు ఏం ఫీల్ అవుతున్నారు? బ్రో మా ఎద్దు అంటే మాకు చాలా ఇష్టము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఎద్దు ముందర వచ్చేవాళ్ళు చూసుకోరావాలి ఫస్ట్. ఎవరన్నా కానీ అడ్డం పడినారా వాడికి మాత్రం ఇంకా ఎముకలు కన్ఫర్మ్. నెక్స్ట్ పండగ పాతగుంటకి వేస్తాం పక్క. పాతగుంటలో మాత్రం రప్ప అని ఈసారి మాత్రం. ఓకే, సో అంటే మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది రాబోయే పండుగల్లో టాప్ పర్ఫార్మెన్స్ అని ఫిక్స్ అయిపోయారు. అవును బ్రో. ఓకే, ఆ కారణం అంటే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది కదా బ్రో. సో ముందు పండుగల్లో ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పలక పాడిచ్చేస్తే ఇదే కాన్ఫిడెన్స్ ఇంకొచ్చే పండుగల్లో కూడా ఉంటుందా, తగ్గుతుందా? బ్రో మా ఎద్దు మీద మేము ఏ రోజు ఒక రకంగా ఉండదు బ్రో. మాకు ఎప్పుడు టాప్ లోనే వెళ్తుంది అంతే మా ఎద్దు. సో ఒక మాటలో చెప్పాలంటే జరగబోయే పండుగల్లో టాప్ అంతే. ఓకే, మీరు చెప్పండి బ్రో, మీ పేరు బ్రో? ముందుగా నా పేరు రాకేష్ రెడ్డి బ్రో. ఓకే, మీ ఎద్దు గురించి మీరు చూసిన పండుగల్లో మీకేం కాన్ఫిడెన్స్ ఇచ్చింది? మేము చూసిన పండుగలో పోలేడిపోతే టాప్ వచ్చింది. అసలు ముందర మామూలుగా లేదు సార్, జంప్ కానీ హైట్ కానీ అది బాగా వచ్చింది అక్కడైతే. సో నెక్స్ట్ పండుగల్లో కూడా అలానే వస్తుందనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎక్స్పెక్ట్ కదా అట్లానే వస్తుంది, అల్లిలో కానీ ఎక్కడైనా అలానే వస్తుంది. దీని దగ్గర వచ్చే మంచి గుణం ఎవరా అంటే అల్లి దాటిన సెకండ్కి నిలబడుకొని మనిషి కలిసి చూస్తుంది, మన వాళ్ళు వస్తాం లేదా చూస్తుంది. ఓకే, తన నమ్మింది కాబట్టి పండగ తర్వాత ఇబ్బంది పెట్టలేదు. అది ఊరికి ఇబ్బంది పెట్టలేదు. మేము పక్క ఊరు వాళ్ళము, మమ్మల్ని చూస్తే కూడా నిలుస్తుంది, మమ్మల్ని చూసి అంత బాగా మా దగ్గరికి వస్తుంది. మేము పట్టుకుంటే కూడా సైలెంట్గా మా వెనకాల వస్తుంది. అదొకటి దీనికి మాకు బాగా నచ్చింది ఇది, ఆ గుణం. సో జరగబోయే పండుగల్లో కూడా టాప్ అంటారు? పక్క టాప్. ఓకే, ఫైనల్ బ్రో. సో దగ్గరుండి బాగోగులు చూసుకుంటారంట, తన్నిచ్చుకుంటారు, ఏదైతే చెప్పినారో సో చెప్దాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? మా పేరు తేజస్ రెడ్డి. ఓకే, మీ ఎద్దు గురించి గర్వంగా 4 మాటలు ఆడియన్స్కి చెప్పాలంటే, ఎందుకంటే కొండ కింద పళ్ళలో కూడా ఎగిసెగిసి తన్నింది, అయినా కూడా వదలలేదు, వస్తూనే ఉంటారంట ఎద్దు దగ్గరికి. ఏంది బ్రో అంత ఇది? మా ఎద్దు అంటే మా ప్రాణం. ఒకసారి మైక్ లో బతినవారిపల్లి భస్మాసురం అని చెప్తే ఎట్లాంటి బుల్ ఫైటర్ అయినా అల్లిలో పట్టే ఆలోచన కూడా ఉండకూడదు. ఎద్దు మా ఎద్దు వస్తుందంటే అందరూ వేయాల, అది మా కాన్సెప్ట్. ఓకే, అంటే ఆ కాన్ఫిడెన్స్ నీకు రావడానికి పర్సనల్గా ఏంది అంత మీ ఎద్దు మీద నమ్మకం? మొన్న పోల్రెడ్డిపల్లిలో మీరే చూస్తున్నారు కదా ఎట్టా పర్ఫార్మెన్స్ అనేసి, దానివల్ల మా కాన్ఫిడెన్స్ అంతా. ఓకే, మిమ్మల్ని పర్సనల్గా నిన్ను అంత ఇబ్బంది పెట్టినా కూడా మీరు తగ్గేదే లేదు? మేము తగ్గము. ఇది మా దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దు ఇంకా బాగా ఇబ్బంది పెట్టింది మాకి, కానీ కూడా మేము వదలము ఎద్దు. ఈ ఎద్దు అంటే నాకు చాలా ప్రాణం. ఓకే, పర్సనల్గా నీకు ఆ ఎద్దుకి బాగా కుదిరిపోయింది. సో కాబట్టి ఇంకా రాను పండుగల్లో కూడా టాప్ రప్ప చూపిస్తారు కానీ తగ్గేదిలే. బతినవారిపల్లి భస్మాసురం వస్తుందంటే మేము వస్తున్నామని. ఇంకోటి ఏమంటే బ్రో, మేము ఈ టీషర్ట్లు మేము వేరే ఊరు వాళ్ళు టీషర్ట్లు వేసుకొని వస్తామంటే ఆ ఎద్దు వాళ్ళదే కదా అంటున్నాము. ఇప్పుడు మేము ఈ టీషర్ట్లు వేసుకొని వస్తామంటే బతినవారిపల్లి భస్మాసురం వస్తుందనేసి వాళ్ళ గుర్తింపు. ఓకే, మీ ఎద్దు లేనప్పుడు యూత్ ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో అప్పుడు ఇప్పుడు మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేసింది మీ ఎద్దు. మా ఎద్దు చిన్న పిల్లకాయల నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళదే భస్మాసుర బతినవారిపల్లి నితిన్ రెడ్డి ఎద్దు వస్తుందంటే ఎవరైనా సైడ్ జరగాల్సిందే. అది మా ఊరిని కూడా మా ఊరు ఎవరికి తెలియదు బ్రో బతినవారిపల్లి అనేసి. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు మా ఎద్దు వచ్చినప్పటి నుంచి మా ఊరికే కాదు అందరు పిల్లకాయలకు కూడా మా ఎద్దు ఒక బ్రాండ్ అయితే తెప్పించింది, కింద పేరు పైన వరకు తెప్పించింది. బతినవారిపల్లి ఊరు కాదు, ఇప్పుడు బతినవారిపల్లి భస్మాసురం వచ్చేసింది. సో ఆ విధంగా
చేసుకునిందంటే వాళ్ళ ఎద్దు మీద నమ్మకం, కాన్ఫిడెన్స్, ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటే ఆ విధంగా గుర్తించారు, మీరే చేసుకోండి. ఓకే బ్రో, నెక్స్ట్ జరగబోయే పండుగలో పాతగుంట సంథింగ్ అంటున్నారు కదా, సో మీ యూత్ అందరూ కలిసి టీ షర్ట్లతో మంచిగా ఇట్లే గ్రాండ్గా చేసుకుంటారా? ఇంకా గ్రాండ్ గానే జరుగుంటుంది బ్రో. ఇప్పుడే ఇంటర్వ్యూ కూడా, బట్ ఈ రోజు సోమవారం, అందులో అందరు డ్యూటీలకి కాలేజీకి వెళ్ళారు పిల్లలందరూ. ఓకే, ఇంకా ఉన్నారు అంటే దీనికి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. బట్ అదే ఈ రోజు ఇంకా డ్యూటీలకి సండే టైంలో అంటే, సో నేను కూడా అనుకోకుండా తిరుపతి నుంచి వస్తా, ఊరు దగ్గర కాబట్టి చేసుకోమన్నాను. సో అంటే ఇంకా చాలా మంది యూత్ ఉన్నారు బ్రో. అంటే ఇంకా పేర్లు ఏమైనా చెప్తారు బ్రో? పేర్లు చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఇద్దరు కాదు. ఓకే, చాలా జరగబోయే పండుగల్లో ఆ యూత్ తో మంచి మీరు ఒక టీమ్ గా బతినపల్లి మీ ఇంకా ముందుకు తీసుకుపోతారు పండుగల్లో. మా విలేజ్ లో సపోర్ట్ చేసే పిల్లలు కానీ, పక్క విలేజ్ లో కానీ, మా సరౌండింగ్స్ విలేజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకా రాను ముందు పండుగల్లో మీ కాన్ఫిడెన్స్ తగ్గకూడదని, మంచి పర్ఫార్మెన్స్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం బ్రో. ఫైనల్ గా ఇంకేమైనా చెప్తారు బ్రో? ఫైనల్ గా చెప్పాలంటే వచ్చే పండుగలో మాత్రం ఇంకా మా ఎద్దు రప్ప అంతే. ఓకే, సో బ్రో మంచిగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.